నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి సన్ ఆఫ్ మూవీ టీం వచ్చేసింది. సో టీజర్ అయితే అందరం చూసాం కదా, మనందరికీ నచ్చింది. సో టీజర్ చూసినప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. సో టీంని పట్టుకొచ్చేసిన హీరో మనతో ఉన్నారు కాబట్టి సో వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం సినిమా గురించి. నమస్తే సింహాద్రి గారు. నమస్తే అండి. నమస్తే మీరా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎందుకు అంత టెన్షన్? అంటే సినిమా టీజర్ రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అవ్వబోతుందనా టెన్షన్? మీ మొహంలో ఎందుకు టెన్షన్? టెన్షన్ ఏంటంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత కష్టపడి చదివి రాస్తాం కదా, బటర్ఫ్లైస్ ఉంటాయి కదా లోపల. రిజల్ట్స్ ఏమంటారు ఏంటి, ఫస్ట్ టైం కదా నాకు. ఎంత ఇంటర్నల్గా ఎంత మంచి గుడ్ ఫీడ్బ్యాక్, చాలా బాగుందని ఎంతమంది చెప్పినా లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అంటే ఎక్కువ మంది ఏది చెప్తుంది కరెక్ట్ కదా. ఎక్కువ మంది ఎవరు ఆడియన్స్. ఎలా వచ్చింది మీకు టీజర్కి రెస్పాన్స్? చాలా బాగుందని అన్నారండి అందరూ. నా యాక్టింగ్ అందులో 135 షార్ట్స్ వేశారు, చాలా బాగా చేశాను అన్నారు. అన్ని ఎమోషన్స్ పడ్డాయి దాంట్లో. దానివల్ల ఏమైందంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మీకు ఆడియన్స్కి ఇద్దరు నాకు పెరిగాయి. సో ఇప్పుడు నాకు భయంగా ఉంది. ఫస్ట్ టైం కదండి. అవును, ఎంతో కష్టపడి యాక్టింగ్ ఒకటే కాకుండా నేనే ప్రొడక్షన్ కూడా నాదే కదా. అవును, ప్రొడక్షన్ కూడా అదే ఎక్కువ కష్టమైంది. ఓకే. సో ఇంకా జస్ట్ సో మీకు ఈ ఇండస్ట్రీ అంతా కొత్త, ఫస్ట్ టైం. ఓకే. సో మీరా గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సన్ ఆఫ్ మూవీలో? నేను ప్రొటాగనిస్ట్, ఐమ్ ఆపోజిట్ టు సాయి గారు. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలా చాలా అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే రెగ్యులర్గా జస్ట్ ఒక హీరోయిన్గా వచ్చి సాంగ్ చేయటం పోవటం లాగా లేదు. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ అనమాట. సో నేను స్టోరీ విన్నప్పుడే ఐ డిసైడెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. డిసైడెడ్ అంటే ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అన్నీ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇట్ వాస్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక చాలా ట్విస్ట్ అండ్ టర్న్ అనమాట, క్యారెక్టర్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్. సో ఇట్స్ వెరీ వెరీ నైస్ టు ప్లే దాట్. ఓకే. సో సింహాద్రి గారు, ప్రొడ్యూసర్ కూడా మీరే కాబట్టి సో మీరు ఇది స్క్రిప్ట్ విన్నప్పుడు లేకపోతే ఈ హీరోయిన్ క్యారెక్టర్ విన్నప్పుడు మీరా గారు అనే ఫస్ట్ అనుకున్నారా మీరు? నాకు తెలియదు కదా, నాకు కొత్త కదా. సో మనకి షూట్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్, మంచి వాళ్ళు కావాలి. ఇంకా హ్యాండ్లింగ్, పెద్ద హీరోయిన్ అయితే నాకు కొత్త కాబట్టి నేను హ్యాండిల్ చేయలేను. సో చాలా షూట్ కంఫర్ట్కి చాలా మంచి అమ్మాయి కావాలని ఆమెను పెట్టుకున్నాం. పర్సనాలిటీ మీద యాక్టింగ్ ఆమెకు బాగా చూసాము ఆవిడ ఆడిషన్ అంతాన్ని. సో మెయిన్ దాంతోపాటు హీరోయిన్ అందరితో సహకరించడం చాలా ఇంపార్టెంట్ కదా, సినిమా అవ్వదు లేకపోతే. ఆవిడ యాటిట్యూడ్, పర్సనాలిటీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మాకు ఈ రోజు వరకు ఏ ఇబ్బంది కూడా కలదు, చాలా సరదాగా ఉంటారు. ఓకే. బిస్కెట్ కాదండి, నిజమే చెప్తున్నా. ఓకే. సో మీరు అన్నట్టుగా ఇండస్ట్రీకి మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, అలాగే హీరోగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు నేను అమెరికాలో ఉంటానండి. నేను ప్రొఫెషన్ ఐటీ ఆర్కిటెక్ట్, కానీ బిజినెస్ కూడా చేస్తాను యూఎస్లో. కానీ ప్యాషన్ వర్క్ వచ్చినప్పటికీ నేను పైలట్ కూడా. ఓకే. ఐ డిడ్ లైక్ 9 years ప్యాషనెట్ ఫ్లయింగ్, అంటే హాబీ కోసం. అండ్ ఐ హ్యావ్ డన్ లైక్ 900 times ల్యాండింగ్స్, 4.5 hours ఫ్లయింగ్ చేశాను. ఐఎమ్ లైసెన్స్డ్ ఫెడరల్ ఏవియేషన్ లైసెన్స్ హోల్డర్. ఓకే. సో మరి ఇటువైపు సినిమా వైపు అనేది చాలా డిఫరెంట్. పైలట్, ఐటీ వైపు, మీరు ఎన్ఆర్ఐ అంటే మరి ఇటువైపు ఎందుకు మళ్ళీంది, సినిమా వైపు ఎందుకు వద్దామని అనుకున్నారు? నేను చాలా మందిని చూశానండి పైలట్లని, యాక్టర్లుగా. నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టర్ అవ్వాలని ఉంది. సో నా ఫ్లయింగ్ జర్నీలో చాలామంది చూసాను. హాలీవుడ్ యాక్టర్స్ని చూశాను, ఇంకా మన ముల్లపూడి వరా గారు కూడా పైలట్ అని విన్నాను. మన ఇంకా హాలీవుడ్లో అయితే జాన్ ట్రావోల్టా ఉన్నారు, టాప్ గన్ హీరో అండి. చాలా మంది ఉన్నారు, అందరు ఉన్నారు, నేర్చుకుంటున్నారు. సో ఇది నా ప్యాషన్ని, ఎంత కష్టమైతే పైలట్ అవ్వడం చాలా కష్టం, ఇది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే బెటర్ కదా అని చాలా ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ని నేను ప్రిపేర్ చేసుకుంటూ మెంటల్గా ఆ డ్రీమ్ని బదిలీపరుచుకుంటూ నా మెంటల్ ఎనర్జీని, నా ఎమోషన్ని, నా తలక ప్యాషన్ని కాపాడుకుంటూ మనీ కూడా ఒక వైపు నుంచి దానికోసం సపరేట్గా సేవ్ చేసుకుంటూ ఒక సినిమాకి ఎంత కావాలని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చాలా కథలు వింటూ. సో ఈ రెండు నాకు చాలా ఇష్టం. సో నేను లైఫ్ లాంగ్ చేసేవి ఏమైనా ఉన్నాయి రెండు అంటే ఫ్లయింగ్ అండ్ యాక్టింగ్. నెక్స్ట్ ఇయర్. సో మీరు ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్రొడక్షన్, ఈ డైరెక్షన్, ఈ యాక్టింగ్ ఇవన్నీ మీకు కొత్త.
స్క్రిప్ట్ వినడం, ఈ ఆడియన్స్కి ఏది నచ్చుతుంది అని జడ్జ్ చేయడం, మీకు ఇవన్నీ కొత్త. కానీ ఈ స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు ఆడియన్స్కి ఈ స్క్రిప్ట్ నచ్చుతుంది, ఇంత కాంపిటీషన్లో మనకి ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హెవీ కాంపిటీషన్ ఉన్నాయి. సో ఈ స్క్రిప్ట్ ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతుంది అంటే ఏం అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ అని మీరు నమ్ముతున్నారు? ఈ ప్రపంచంలో అందరూ సన్ ఆఫే. సన్ ఆఫ్ విజయ్ అవ్వచ్చు, సన్ ఆఫ్ ప్రసాద్ అవ్వచ్చు. మా అమ్మ పేరు విజయ్, మా నాన్న పేరు ప్రసాద్. సో ప్రతి ఒక్కరు సన్ ఆఫే. సో సన్ ఆఫ్ అనే టైటిల్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. సో సన్ ఆఫ్ అనే సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్, అన్ని లాంగ్వేజ్ల వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న అందరికీ కనెక్ట్ అవుతుంది అనేది అనిపించింది ఫస్ట్. ఒక యూనివర్సల్ పాయింట్. అయితే కొత్తగా చెప్పాలి, ఏం చెప్పాలి, చాలా సినిమాలు వచ్చాయి కదా, నాన్న హీరోగా చేయడం చాలా వచ్చాయి. నాన్నకి ప్రేమతో, సన్ ఆఫ్, రఘువరన్ బీటెక్ అట్లా వచ్చాయి కదా. ఇందులో ఏంటి కొత్తగా అనేది ఆడియన్స్ చూడాలి స్క్రీన్ మీద. బట్ ఒక కొడుకు తండ్రి మీద తింగరితనంతో కేసు వేస్తాడు, వాళ్ళ నాన్న వాడికి టార్చర్ పెడుతున్నాడు అని. మీరు అది టీజర్లు చూసారు, మీరు టీజర్లు చూసారు కదా. అసలు మా నాన్న మీద ఎంత టార్చర్ పెడతా తెలుసు అని అడిగాం కదా. సో ఆ విధంగా ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని నేను నమ్మాను. నా జీవితానికి పర్టికులర్గా నాకు కనెక్ట్ అయింది. నేను కూడా మా నాన్నగారికి చిన్నప్పుడు పెద్ద పెళ్లిలో పెద్ద గొడవ చేస్తే కేసు వేయలేదు, కానీ నా ఆస్తి నాకు ఇమ్మన్నా. అంటే పబ్లిక్ కేసు అనుకోండి, కోర్టు కాదు కదా. అందరు నవ్వారు, వీడికి ఎలా కాదు హాస్టల్లో పెట్టాలి వీడికంటే, విజయవాడలో తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తారు. ఇది నిజంగానే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద కనెక్టెడ్, కంప్లీట్లీ కనెక్టెడ్ యాక్చువల్గా. సో మా నాన్న నన్ను హాస్టల్లో పెట్టి బాగు చేశారు, ఇందులో మా నాన్న ఏం చేశాడని చూడాలి. నైస్. అంటే మేము టీజర్ చూసినప్పుడు కూడా ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అయితే మాకు ఉంది. వినోద్ గారితో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? అంత సీనియర్ యాక్టర్ తో ఆయన సజెషన్స్ ఏమైనా? చాలా, ప్రతి సీన్ లో కూడా అలా వద్దు, ఇలా చేయండి, మీరు భయపడకండి, మళ్ళీ రండి, మళ్ళీ చేయండి, ఎందుకు భయపడుతున్నారు. ఆయన కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, అది అబద్ధం అనుకుంటాం కదా మనం, ఎంకరేజ్మెంట్ చేస్తే చెప్తాను అనుకుంటాం కదా, నిజంగానే గుడ్ అని తర్వాత తెలిసింది. నేను నిజంగా బాగా చేస్తున్నాను అన్న విషయం మనకు డైజెస్ట్ అవ్వదు. ఆయన 150 ఫిలిమ్స్లో చేసిన పెద్ద హీరో కదా, పెద్ద సినిమాలు, పోలీస్ బ్రదర్స్, ప్రతిఘటన, మామగారు, ఏవో సినిమాలు చేశారు, చాలా పెద్దవి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వినోద్ గారు నాకు చాలా గాడ్ ఫాదర్ లాగా చివరి వరకు ఉండి నాతోని హెల్ప్ చేసి, కోఆపరేట్ చేసి, ధైర్యం చెప్పి, నాకు వాళ్ళ ఇంటికి పిలిచి మా ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి, మా మిస్సెస్తో మాట్లాడతారు, మా చుట్టాలతో మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు, ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నారు. సో ఆయన నా సినిమాలు చేయడం అనేది నిజంగా నా బ్లెస్సింగ్. ఫస్ట్ టైమే ఒక అంత పెద్ద స్టార్తో, అంత పెద్ద యాక్టర్తో, అది కూడా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నారు ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత. ఫుల్ సినిమా అంతా ఉన్నది ఈయన నాకు తెలిసి ఈ సినిమాలో 15-20 years అయిపోయింది అనుకుంటా. సో మీరా గారు, మీకు వినోద్ గారితో కానీ లేకపోతే సింహాద్రి గారితో కానీ, ఇంకా ఆమని గారు కూడా మదర్ అనుకుంటా కదా, సో అంత సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేయడం, అది కూడా తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే వస్తున్నారా? సో ఎలా అనిపించింది మీకు? సూపర్. యాక్చువల్గా నేను బయట నుంచి వస్తున్నా అని ఒక ఫీలింగ్ రాలేదు నాకు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నార్త్ కన్నా ఇక్కడ కనెక్ట్ ఎందుకు అవుతున్నానంటే, చాలా హోమ్లీ, చాలా ఫ్యామిలీ ఫీలింగ్, అందరూ చాలా బాగా చూసుకుంటారు, చాలా హెల్ప్ చేస్తారు, ఎంకరేజింగ్ ఉంటారు. సో నేను లాంగ్వేజ్ నేర్చుకోవడము, సెట్లో వెళ్ళి పని చేయటం, ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఇండస్ట్రీ పీపుల్ అనమాట. హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, బీ ఇట్ సాయి గారు కన్నా, వినోద్ గారు కన్నా, ఆమెని గారు అన్న, ఎనీబడి హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఎందుకంటే చాలా ఎంకరేజ్, అంటే ఒక కొత్త పర్సన్ బయట వరల్డ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీలో ఉండడం, మీ లాంగ్వేజ్ లేకుండా, మీకు కల్చర్ తెలియకుండా అయినా కూడా యు ఆర్ ఏబుల్ టు ఇండల్జ్ ఇన్ టు ఇట్ అంటే డెఫినెట్లీ ఇట్స్ వెల్కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అనమాట. సో ఎవ్రీబడి సపోర్టెడ్, అప్రిషియేటెడ్, ఎంకరేజ్డ్ ఆయన చేసి, దట్స్ హౌ వి డిడ్ ఇట్. మీరు ఈ సినిమా జరుగుతున్నప్పుడు తెలుగు నేర్చుకున్నారా? యాక్చువల్గా సినిమా ముందు నేర్చుకున్నా, ఎందుకంటే నాకు తెలుగు సినిమా మీద ఏదో కొంచెం ప్రేమ ఉంది స్టార్టింగ్ నుంచి. ఐ డోంట్ నో వై, ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. సో చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూడడం, చిరంజీవి గారు సినిమా చూడడం, ఆ లాంగ్వేజ్ సాంగ్స్ విని I was learning in the process because I wanted to pursue in this. అప్పుడు సినిమా వచ్చింది, ఇంకా బాగా మాట్లాడడం ఛాన్స్. నేను షాక్, ఏంటి తెలుగు మాట్లాడుతున్నారని. సో బేసికల్లీ మీరు యు ఆర్ ఫ్రమ్? I'm from Mumbai, but typically Hindi speaking girl only. కానీ ఈ సినిమాకి డబ్బింగ్ కూడా నేనే చేశా. So that was like my biggest achievement అన్నమాట, that for me as an artist.
ఐ థింక్ అది చాలా సంతోషమైన ఫీల్ అయ్యాను అప్పుడు. సో మీరా గారు రాఘవ లారెన్స్ గారితో కాంచనా 4 లో ఉన్నారని విన్నాను. Yes. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్తారా? అంటే ఆ షూట్ ఈ షూట్ సైమల్టేనియస్ గా జరిగిందా లేకపోతే? No, we shot this film first actually. Okay. Right after finishing the shooting, I started auditioning for Kanchana 4. Oh. So it was a long process of auditioning with Master because he's a perfectionist. Whatever he wants, he is very particular about it. So నేను తమిళ్ నేర్చుకున్నా in that span of 1 month. I did lot of auditioning, multiple auditions వచ్చా. I tried to impress him with my craft. So somehow he helped. He was also very encouraging. చాలా encourage చేశారు నన్ను. And opportunity ఇచ్చినందుకు it was a very big thing for me. So yeah, I'm being a part of that film and ఇది son of lucky అయింది చాలా. ఈ సినిమానే లక్కీ అయిందంటుంది. అవును. Yeah. ఇంకా ఆమె యాక్టింగ్ టీజర్ ఇంకా సినిమా చూసిన వాళ్ళు ప్రివ్యూ చేశాం కదా, 2-3 అడిగారు నాకు, అమ్మ మా హీరోయిన్ మేము అంత ఈజీ ఏమో అని చెప్పి. ఇవ్వరంట. కానీ మాకు టీజర్ లో చాలా చిన్నగా కనిపించిందండి. అంటే కొన్ని షార్ట్స్ లోనే అనిపించింది. అంటే మీరు అది అడగాలి. ట్రైలర్ లో సినిమాలో బాగుంటారండి. ట్రైలర్ లో బాగుంటారా? ట్రైలర్ లో సినిమాలో బాగుంటారా? కానీ మేము టీజర్ కూడా ఎక్స్పెక్ట్ హీరోయిన్ ఎక్కువ చూపించారు అనుకోండి, డిమాండ్ తగ్గిపోద్ది. అదే లెక్క. అంటే చూసి చూడనట్టు ఉండాలి, ఓ కొంచెం కొంచెం చూపించాలి. తర్వాత Slow ట్రైలర్లో ఎక్కువ, process లో. తర్వాత సినిమాలో ఓకే. సో ఇక్కడ చూసిన నన్ను తర్వాత ఎవరు చూడరా అని చూసారంటే అట్లేం లేదండి. మీరు యాక్టింగ్ తో అంటే మిమ్మల్ని ఇక్కడ చూసినప్పుడు టీజర్ లో చూసినప్పుడు వేరేగా ఉన్నారు. అంటే అక్కడ యాక్టింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా కనిపించాయి కదా. Yeah, he did amazing job అన్నమాట. Yeah, that is for sure. అంటే నేను ఫస్ట్ డే చెప్పా యాక్చువల్గా. ఫస్ట్ డే వెన్ వీ వర్ షూటింగ్ అప్పుడు నేను చెప్పాను, ఐ కాంట్ బిలీవ్ యూర్ కమింగ్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ యూర్ సేయింగ్ యూర్ నాట్ అన్ యాక్టర్, ఎందుకంటే ఎంత బాగా చేస్తున్నారు అండ్ యూఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ఎవ్రీథింగ్. అంటే కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ కంట్రీ, అక్కడే ఉండిపోయి యూ ఆర్ యూస్ టు విత్ డిఫరెంట్ థింగ్స్ కదా. అక్కడ వీ వర్ షూటింగ్ ఇన్ అ రియల్ లొకేషన్. అక్కడ వచ్చి అందరితోటి హ్యాపీగా ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఆ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా సూపర్గా ఉంది. అండ్ హీ డిడ్ అమేజింగ్. ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ సీయింగ్ హిమ్. మీకు చెప్పలేదు ఇంతకుముందు? నమ్మలేదు నేను. నమ్మలేదు. ఎలా చెప్తారండి మరి ఫస్ట్ డే, మరి సెకండ్ డే థర్డ్ డే చెప్పారు, హౌ విల్ ఐ బిలీవ్ అంటున్నాను. ఏదో అబద్ధం ఆడుతున్నారు అలాగే ప్రొడ్యూసర్ కదా చెప్తారులే అనుకున్నాను. ఎంతమంది చెప్తున్నారు కూడా, ప్రొడ్యూసర్ కాబట్టి చెప్తున్నారేమో అనుకున్నారా? ఆ మాట మంది చెప్పేశారు నాకు ఇండస్ట్రీకి వెళ్ళబోదు. 2 ప్రొడ్యూసర్వి ప్రతి ఒక్కరు వచ్చి నీకు బిస్కెట్లు వేస్తారు, నమ్మకు. ఆడియన్స్ చెప్పిందే, మా అమ్మ మా నాన్న కూడా ఆడియన్స్ చెప్పిందే నమ్ము. సినిమా అవుతున్నప్పుడు చాలా మంది చాలా అంటారు, సో నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇంకా నేర్చుకోవాలంటే చేస్తే చివరి వరకు లాస్ట్ షాట్ వరకు కొత్త యాక్టర్ని అన్నట్టుగా మంచిగా నీట్గా మెథడ్లోకి వెళ్ళి మెథడ్ యాక్టింగ్లోనే చేయాలి అని నేను డిటర్మిన్ చేసుకున్నాను. నేను ట్రైన్డ్ ఇన్ యాక్టింగ్, కానీ అది ఏం పనికిరాదు, మనకి టాలెంట్ ఉండాలని అర్థమైంది. కానీ సింహాద్రి గారు ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ మీరు చూస్తూ ఉంటారా ఇండస్ట్రీలో? సో అప్డేటెడ్ గా ఉంటారు మేబీ. కానీ మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. అవును. కానీ మీరు థియేటర్ రిలీజ్ అనే ముందు నుండి అనుకున్నారో? ఓటీటీ ఏం ఐడియా రాలేదా మీకు? యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఓటీటీయే. ఓకే. ఈ సినిమా థియేటర్ క్వాలిటీ అయిపోయింది. ఎందుకంటే మనం ఇల్లు కట్టినప్పుడు నాకు ఒక జస్ట్ 20 lakhs ఇల్లు కట్టి అంటాం కదా, నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే అది ఒక అందమైన ఇల్లు అయిపోద్ది. ఏంటి నువ్వు ముందే ఇంత అందమైన ఇల్లు కట్టాలనుకున్నావా, అది చిన్నగా స్టార్ట్ చేసి ఇది అందంగా అయిందని అడుగుతారు మనకి. నాది ఇలా అయింది. ఓకే. చిన్నగా స్టార్ట్ చేశాను, చిన్న మంచి మన బడ్జెట్లో మన స్పేస్లో మనకి ఎంత కెపాసిటీ ఉందో చేసిన తర్వాత అది సారథి స్టూడియోకి వెళ్ళడము, అట్మాస్ మ్యూజిక్ రావడము, సరౌండ్ స్పేషియస్, మంచి సింగర్లు, ఆదిత్య ఆర్కే, సమీర భరద్వాజ్, హరిచరణ్ అండ్ మన భాస్కర్ మీసాల పిల్ల రాసిన భాస్కర్ పట్ల గారు సాంగ్స్ రాయడం, నాకు కాశర్ల శ్యామ్ గారు పాట రాయడం, ఇదంతా ఇట్ మేడ్ ఏ థియేట్రికల్ ఫిలిం. నిజంగా వీళ్ళందరినీ లో స్కేల్ వాళ్ళని పెట్టి కూడా ఓటీటీ ఫిల్మ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు కథ ఇంపార్టెంట్, కథ ఎంత బాగా చెప్తున్నాం అంత ఇంపార్టెంట్ కదా. ఈ హంగులు ఆడపడాలి ఎందుకు, ఇంకో సినిమా చేస్తామో చేయమో, నేను బాగా చేయగలనో లేదో, కనీసం ఈ విధమైన ప్యాడింగ్ ఉంటే, దిస్ ఆల్సో కాల్డ్ ప్యాడింగ్. సాంగ్ ప్యాడింగ్, మ్యూజిక్ ప్యాడింగ్, సింగర్స్, మాస్టరింగ్ అండ్ మిక్సింగ్ మంచి వాళ్ళ మనం సినిమా చేసిన రాము గారితో చేయించాను, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇళయరాజా గారు చేసిన వాళ్ళ దగ్గర చేయించాను. ఇంకా యాక్టింగ్ అంటే వినోద్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా హీరోయిన్ అంటే బాంబే నుంచి దించాము. ఇలా అన్ని చూసుకుంటే అది ఒక మంచి ప్రోడక్ట్ అయిపోయింది. అప్పుడు అందరూ ఏం చెప్పారు, ఇంత చేసావు కదా, ఇంత కష్టపడ్డావు కదా, కొన్ని థియేటర్లోనే వేసి చూడు,
కనీసం నీకు తెలిసిన ఈ ప్రపంచంలో నీకు తెలిసిన ఒక 20,000 మందో 10,000 మంది అయినా చూసినా థియేటర్లో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అండి ఇండస్ట్రీలో, సీయింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్ అంటే టీవీ కాదా అన్నాను నేను. మా ఇంట్లో టీవీ హోమ్ థియేటర్ స్క్రీన్ కాదు, అలా కాదు, థియేటర్లో 1000 సీట్లు ఉన్న థియేటర్లో బిగ్ స్క్రీన్ 70 mm ఏఎంబి లేకపోతే సప్తగిరి దేవి MM లాంటి చూస్తేనే ఒక్క థియేటర్లో వేసి చూసినా అది డ్రీమ్ అంట. ఓకే నేను కూడా చూస్తాను, నా కోసం నేను ఎలా కనబడతాను అని. ఓకే, అది అలా ఆ విధంగా మీరు అన్న క్వశ్చన్కి అది థియేటర్ క్వాలిటీ అయిపోయింది. ఓకే, కానీ ఓటీటీకే చాలా హై క్వాలిటీ సినిమా కింద లెక్క. ఓకే. సో మీరా గారు మీ షూటింగ్ స్టార్ట్ అయిందా అక్కడ? అవును, స్టార్ట్ అయింది, వన్ షెడ్యూల్ అయిపోయింది. ఓకే, అంటే ఈ సినిమా తర్వాత అయిందా లేకపోతే సినిమా తర్వాత ఆఫ్టర్ షూటింగ్? అంటే అక్కడ ఆ షూటింగ్ నుండి ఈ షూటింగ్ మీ దగ్గరకు వస్తుందేమో అని అనుకున్నాను నేను. వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. ప్రమోషన్స్ వస్తున్నారు, వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు ఒకసారి షేర్ చేసుకుంటారా? అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ వర్కింగ్ ఆన్ సచ్ అ హ్యూజ్ సెట్ with such big people, and big people ante so many senior people are around. Somebody is 20 years, 10 years, 15 years andaru unnaru, and I'm very new to the world language kana ade same the kind of journey I started in Telugu, similarly it's starting in Tamil anamata. So many people are telling me you are so lucky that simultaneously both world you are exploring. So I just pray that God keep blessing me like that. Kani super experience, I'm learning a lot every day, edo kottaga నేర్చుకుంటూనే ఉంటా. Every day is a learning. Very thankful. Yeah. సో ఆబ్వియస్గా రాఘవ లారెన్స్ గారితో మీ సెకండ్ మూవీ అని అంటే నేను లక్ ముందే రిలీజ్ అయినా బాగుండదు. తర్వాత కూడా అందరు దృష్టిలో పడుతుందిలేండి. మళ్ళీ ఇంకొక సినిమా చేయాలి కదా మీరు, ఇది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీరు ఇంకో సినిమా ఆల్రెడీ ప్లాన్ చేశారు. నన్ను ఫస్ట్ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా యాక్సెప్ట్ చేయాలి కదండి. మై మెయిన్ గోల్ ఈజ్ ప్యాషన్ అబౌట్ యాక్టింగ్ కదా. నన్ను ఎవరు పెట్టుకోరు కాబట్టి నాకు నేను పెట్టుకున్నాను. కానీ యాజ్ యాక్టర్ ఐ వాంట్ గెట్ సమ్ గుడ్ మార్క్స్. మనల్ని చూస్తే రైటర్స్కి ఈ క్యారెక్టర్కి ఇతను సరిపోతాడు, ఇట్లా చేస్తున్నాడు. నాకు వచ్చే ఎక్కువ కాంప్లిమెంట్స్ ఏంటంటే మీరు యాక్టింగ్ న్యాచురల్గా ఉంది, మంచిగా చేశారు, ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టు అస్సలు లేదని చాలామంది చెప్పారు. ఓకే, సో మీరు ఇండస్ట్రీలో అంటే ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మీరు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? మనం ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా ప్రాబ్లమ్స్ కామన్ అండి. మనల్ని దెబ్బలు కొడుతూ ఉంటే మనం తట్టుకుంటే శిల్పం అవుతాం, పగిలిపోతే రాయి అవుతాం, చిన్న ముక్క పిండి అయిపోతాం. ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఐటీకి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ర్యాగింగ్ చేయరా? ఐటీకి వెళ్తే రానోడు ఏంట్రా ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చేవాడా? ఇక్కడ ఏంటి అంటే కొత్త కాబట్టి చాలా రకాలుగా మనల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అదంతా చెప్పకుండా తట్టుకొని, నేను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక అమ్మోరు అనుకుంటే అమ్మోరే పనిష్మెంట్ ఇచ్చింది అనుకొని అమ్మోరు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయాలి. ఓకే, అంతేగాని అమ్మవారు నన్ను కొట్టింది తిట్టింది అనకూడదు. చివరికి అమ్మవారు బ్లెస్ చేసిందా లేదా? సినిమా రిలీజ్ అవుతుందా? చేసావు కదా, కష్టపడ్డావు కదా, బ్లడ్ వచ్చినా చెప్పకూడదు. కంప్లైంట్ చేసేవాడిని ఎవరిని నమ్మొద్దు. ఇఫ్ యూఆర్ నాట్ రెడీ ఫర్ బీటింగ్స్, కొమరం భీముడు సాంగ్ పడకుండా నీకు సినిమా రిలీజ్ అవ్వదు. ఏదో విధంగా పడచ్చు, ఇటు నుంచి హీరోయిన్ నుంచి రావచ్చు, అటు నుంచి ప్రొడ్యూసర్ నుంచి రావచ్చు, ఇటు నుంచి కో యాక్టర్ నుంచి రావచ్చు, వర్షం పడచ్చు, తుఫాన్ వచ్చి మొన్న సెట్ ఎగిరిపోయిందంట ఏదో సినిమాలో, అనిల్ రాపురాడు సినిమాలో వేస్ట్ అయిందంట. ప్రాబ్లం ఎటు నుంచి వస్తుందో తెలియదు. అటన్నింటినీ తట్టుకోక శక్తి ఉన్న వాళ్ళు రావాలి. నీకు ఒక భయంకరమైన వ్యారియర్ క్వాలిటీ ఉండి మొదలుపెట్టిన తర్వాత ఫినిష్ చేస్తాననే డిటర్మినేషన్ ఉన్న వాళ్ళే రావాలి ఇక్కడికి. డబ్బు కూడా ఒక సగం కంటే తక్కువలో సినిమా తీసి మిగతా డబ్బు అంతా ఈ టీవీలకి ప్రమోషన్లకి పెట్టాలి. ఓకే, యూట్యూబ్లకో లేకపోతే రీల్స్కో లేకపోతే మిర్చికో, రేడియోకో, లేకపోతే ఫంక్షన్స్కో, కాలేజ్ టూర్లకో ఏమేం చేస్తున్నారు సినిమాలు అందరికి తెలుసు. అందరికీ వాటికి డబ్బు ఉండట్లేదు. అందరికీ 250 పుషప్లు తీసిన తర్వాత ఇంకో పుషప్ తీయమని తీయలేడాడు, ఆల్రెడీ అయిపోయింది, అలసిపోయాడు. ఇది ఇంపార్టెంట్ అంటున్నా. ఒక సినిమా కంప్లీట్ చేయడానికి ఏది ఇంపార్టెంట్ అంటే సగం కంటే తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేస్తే అది ఫుల్ అవుద్ది. మీద రూపాయి ఉంటే పావులతో స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ టీజర్ చూసినప్పుడు సన్ ఆఫ్ అన్నప్పుడు ఫాదర్ సన్ రిలేషన్ గురించి మీరు చెప్తున్నారు. సో దాంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఉంది, ఆస్తి కోసం డాడీ మీద కంప్లైంట్ కేసు ఇవ్వడం. సో అది మీరు మెసేజ్ గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి, లేకపోతే ఒక నార్మల్ రిలేటబుల్ స్టోరీయా? మనము నాన్నని హీరోని చేయాలి, విలన్ చేయకూడదు. నాన్న మీద కేసు వేయడం, నాన్న మీద ఏడిపించడం, నాన్న పరుగు తీయడం,
నేను ఊర్లో ఈ సినిమాలో మా నాన్నతో భయంకరంగా యుద్ధం చేస్తా. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న పెంచకుండా, మా నాన్న నాకు ఫీజు కట్టకుండా, మా నాన్న బట్టలు కొనకుండా, మా నాన్న తిండి పెట్టకుండా, మా నాన్న ఏమీ చేయకుండా పెద్దోడిని అయిపోయి కేసేసి రేంజ్కి తెచ్చాడంటే నిన్ను ఎవరి వాళ్ళు వచ్చావు నువ్వు? అలాంటి నాన్న మీద ఆనంద్ గాడు కేసు వేస్తాడు. సో ఆయనకి ఏంటి, ఏం చేస్తే వాడు బాగుపడతాడు. సో వాడు తట్టుకునే శక్తి తట్టుకోలేనంతగా ఇస్తాడు పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఏంటి, వాడు ఎందుకు మారాలి, ఏ కొడుకైనా ఎందుకు మారాలి, తండ్రి ఎందుకు చేస్తాడు, మన మంచి కోసం చేస్తున్నాడు అనేది మెసేజ్. కాలేజీ కుర్రవాళ్ళు కంపల్సరీ చూడాలి. తండ్రి కొడుకు గొడవ అయితే నాన్న తీసుకొని చూడాలి, కొడుకు తండ్రి గొడవ అయితే కొడుకు చూడాలి. ప్రతి ఒక్కరు సన్ ఆఫ్ అని పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్లో సన్ ఆఫ్ పెట్టుకుని అవ్వదు కదా, అలా సన్ ఆఫ్ అని రాసే ప్రతి ఒక్కరు చూడాలి. ఒక మంచి ఎమోషనల్, ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యే సినిమా తీశాను. రివ్యూలో అయితే నాతో పాటు అందరూ చాలా మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు మేము చూడకపోతే మా మీద కేసేస్తారా? చూడకపోతే ఎందుకు వేస్తాం? ఓకే, సో మీరా గారు మీ క్యారెక్టర్ ఏమైనా రిలేటబుల్ ఉందా? ఈయన క్యారెక్టర్ ఆ స్టోరీ ఈయనకి రిలేటబుల్ గా ఉందంట సింహాద్రి గారికి. మీ క్యారెక్టర్ ఏమైనా రిలేటబుల్ గా ఉందా? అంటే రియల్ లైఫ్ రిలేటబిలిటీ చెప్పలేం కానీ ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఎవ్రీ గర్ల్ ఆల్సో గెట్స్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ షీఈస్ ఇన్ లవ్. ఒక అబ్బాయి కొంచెం సరిగ్గా లేకపోతే ఏమేం ఫేస్ చేస్తుంది అమ్మాయి కూడా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ కమ్స్, వాళ్ళకి ఎలా డీల్ చేయాలి, ఎలా అవుతుంది లైఫ్లో అనేది ప్రతి మనిషి దగ్గర ఏదో కొత్త కొత్త స్టోరీస్ ఉంటాయి కానీ బేస్ ఒక్కటే ఉంటుంది. సో ద బేస్ ఇస్ సేమ్ ఓన్లీ, కానీ కొంచెం కొత్తగా ఉంది, డిఫరెంట్ క్లైమాక్స్ గా ఉంది. ఓకే, సో ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తెలుగులో కానీ సో మీకు ఏదైనా ఛాలెంజెస్ ఎదురయ్యారా మీరు? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఛాలెంజెస్ అంటే నథింగ్. ద ఓన్లీ ఛాలెంజ్ టు సస్టైన్ ఇస్ ప్రతిరోజు సేమ్ ఎనర్జీతో సేమ్ హ్యాపీనెస్తో పనిచేయాలి అంతే. వాట్ ఐ ఫీల్ పర్సనలీ. అంతకన్నా ఛాలెంజెస్ ఏముంటాయి, ప్రతి మనిషి దగ్గర ఛాలెంజెస్ విల్ బి దేర్. So from childhood only my family always taught me wherever you go you will find challenges. Kani you have to accept it. Don't complain about it. Accept chesi you need to fight. Keep going. Stop cheyagudadu. When you keep going automatically things will fall in places one day or sooner. నాకు అదే కష్టమైంది. ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ వరకు అదే ఎనర్జీతో ఎర్లీ మార్నింగ్ 4కి లేగాలి, ఈవినింగ్ 9కి పంపిస్తున్నారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటారు, మనకి నిద్ర ఉండదు, ఎక్కువ తింటే మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, నిద్రపోకూడదు, భోజనం చేసి షూటింగ్ చేయడం అన్నది నరకం అండి. కొత్త కదా, నాకు తెలియదు. మేము డైట్స్ చేస్తామండి. నేను డైట్ చేశాను, కొంచెం పెరుగుతుంది నిద్ర వస్తుంది, నీరసంకి. ఓకే, స్టార్ అయింది, పెరుగుతుంది నీరసం వస్తుంది. సో మీరు టీజర్ లో ఒక పద్యం చెప్పారు కదా, అది మా కోసం చెప్తారా? చెప్తాను. బట్టి కొట్టిద్దా అది? బట్టి అంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందుర సుమతి. అంటే దాని అర్థం ఏంటంటే పుత్రుడు తండ్రికి పుట్టినప్పుడే ఓ అని సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, నా కొడుకు పుట్టాడు అని. వాడు మహేష్ బాబులాగా ఉండాలి, అందంగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, తెలివైనడే ఉండాలి, నాకు పెద్ద చూసుకోవాలి, నన్ను ఆడి పిల్లాన్ని చూసుకోవాలి, నా పిల్లాన్ని చూసుకోవాలి, చదువుకోవాలి, మార్కులు రావాలి, అంగవైకల్యం ఉండకూడదు, ఆడికి ఫర్టిలిటీ కూడా ఉండాలి, అన్ని రకాలుగా ఆడికి హిట్ అయ్యి ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాడి తండ్రి అవ్వాలి. ఒక కొడుకు పుట్టితే ఎంత సాధించాలంటే జనుల పుత్రుని కనుగొని పొగడగా, అంటే ప్రజలందరూ వాడిని గుర్తించి ప్రతి స్టేజ్లో మెచ్చుకుంటే పుత్రోత్సాహం నాడు పొందురు సుమతి, అప్పుడు మెచ్చుకోవాలంట తండ్రి. ఈ లోపల ఆనందగాడిలాగా కేసులు వేయడాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో మీరా గారు తెలుగు బాగా నేర్చుకున్నారు కాబట్టి. నేను నేర్పించాను, ఆల్రెడీ నేర్చేసిన తర్వాత. ఆల్రెడీ నేర్చుకుందంట మనసులో తమిళ్ నేర్చుకుంది. క్రెడిట్ కావాలని అలా కాదండి, మీరా గారు ప్రొడ్యూసర్ కదా, ఇవ్వాలి క్రెడిట్స్ అంటే మొత్తం ప్రొడ్యూసర్. సో ఆ పోయం మీరా గారి చేత చెప్పిద్దామని అనుకుంటున్నాను. నేను చెప్పిస్తాను, చెప్పించండి. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు
పుత్రో సహంబు చహంబు నాడు నాడు పొందురు సుమతి. పొందరు సుమతి. Wow. చాలా క్యూట్ గా చెప్తుంది కదా. నేను చెప్పించాను. అన్ని మీరే ఎంత మాత్రం మీరు ప్రొడ్యూసర్ అయితే ఓకే. సో స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ ఎ టీచర్ అండి. అవునా? మరి జాబ్ లేకపోతే ఏం చేయాలి? కాదండి, ఇన్ని టాలెంట్స్ పెట్టుకున్నారు మీరు. మల్టీ టాస్కర్. కాదండి, ఐ డిడ్ంట్ అక్వైర్ ఆల్ దిస్ టాలెంట్స్. కోటి కోసం కోటి విద్యలు అంతే, కానీ అన్ని ఎక్స్ప్లోర్ చేశారు మీరు. చేశాను. లైఫ్ కష్టం, చాలా కష్టం. ఆకాశం నుండే చూసారు మీరు ఇవన్నీ లెక్క. అది చిన్నప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాను. కానీ దట్ ఈస్ బెస్ట్ లైఫ్ కదా. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కుడ్ డూ. అంతకన్నా బెస్ట్ ఏముంటది. అంటే మనలాంటి వాళ్ళని, నాలాగా ఉన్న ఏడిహెచ్డి, నాకు ఏడిహెచ్డి ఉంది, అందుకనే మల్టీ టాస్కింగ్, ఎక్కువ పనులు చేయడము, రెస్ట్లో ఉండకపోవడం అదొక జబ్బు అనమాట. అది సారీ జబ్బు అని కూడా డిసీజ్, చిన్న డిసీజ్ అందరికీ ఉంటుంది, బట్ నాకు ఎక్కువ ఉంది. అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అది. అలాంటి వాళ్ళు చేస్తారు ఎన్నోటి. అలాంటి వాళ్ళని భరించడం కష్టం. అమ్మకి నాన్నకి భరించలేక హాస్టల్లో పెట్టారు. తర్వాత భార్య భరించడం కష్టం, తర్వాత ఫ్రెండ్స్ భరించడం కష్టం, నాతో పనిచేసే కొలీగ్స్ కూడా కష్టమే. ఎంత హైపర్ ఏంటి, ఎంత ఎనర్జీ ఏంటి, ఒక పాయింట్ అడిగితే 100 పాయింట్లు చెప్తున్నాడు. ఓకే. సో మీరు ఇప్పుడు ఫస్ట్ మూవీ చేశారు, రిలీజ్ అవ్వబోతుంది, మంచి టాక్ వస్తుంది అని అనుకుంటున్నాము, కోరుకుంటున్నాం కూడా. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మీ? ఏదైనా ఫేవరెట్ హీరో ఉన్నారా ఈయన గారితో వర్క్ చేయాలి అని? మీకు ఏమైనా డ్రీమ్? అది అయ్యే కోరిక కాదండి నాకు. అవుతుందండి, అన్నీ అవుతాయి. ఇంతవరకు వచ్చారు మీరు. అంటే నాకు అంటారు మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి. నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే. నేను యాక్ట్ చేయలేను ఆయనతోనే, కానీ నేను యాక్టింగ్ చేయాలనుకున్నది ఎవరంటే నాకు సరిపడా హైట్, లుక్, న్యాచురల్ యాక్టింగ్ ఎవరంటే నాని గారు, లేకపోతే మొన్న వచ్చిన దసరా విలన్, లేకపోతే నవీన్ పోలిశెట్టి, లేకపోతే ప్రియదర్శి, ఇట్లాంటి వాళ్ళైతే నాకు చూడడానికి, సింక్ అవ్వడానికి, స్క్రీన్ మీద నేను నా ఫేస్ కట్కి సింక్ అవుతారు కదా, కనీసం సరిపోతాం కదా. ఇంకా ఎక్కువ లక్ ఉంటే సిద్ధార్థ్ గారు. ఓకే. సో మీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా మన టాలీవుడ్ లో? నాకు అల్లు అర్జున్ గారు. ఓ నైస్. చిరంజీవి గారు ఇస్ లైక్ మై ఐడియల్, ఇన్స్పిరేషన్. ఓన్లీ ఫేవరెట్ హీరో చెప్పలేము. హీస్ లైక్, ఐ ట్రీట్ హిమ్ లైక్ గాడ్ ఎప్పుడైనా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు వాచ్ హిస్ సాంగ్స్, ద వే హీ డస్ ఎవ్రీథింగ్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ హీ క్యారీస్ ఇస్ నాట్, nobody can do that. I feel it's only him and him. So మనం ఏం కంపేర్ చేయలేము. బట్ somebody I want to work with, maybe get a chance to share screen with, అది అల్లు అర్జున్ గారు. దిస్ ఇస్ మై మేనిఫెస్టేషన్. మనకు తెలియదు కదా మేనిఫెస్ట్ చేయొచ్చు అని. నేను అంత మేనిఫెస్టేషన్ చేయడానికి ధైర్యం కూడా రావట్లేదు. చిరంజీవి గారితో యాక్ట్ చేయాలంటే మేనిఫెస్టేషన్ అది అలా చెప్పడానికి కూడా భయపడిపోతుంది. ఓకే. సో మీ మూవీ సన్ ఆఫ్ టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ కూడా కొన్ని రోజులు వస్తుంది. సో ఆ సినిమా గురించి మా ఆడియన్స్ కి ఒక మాటలో ఎందుకు చూడాలి అని మీ మాటలో చెప్పేసి. తప్పకుండా చెప్తానండి. ఈ సినిమా తండ్రి మనకి ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా, ఆయన దృష్టిలో అది టార్చర్ కాదు. మనల్ని మార్చడానికి, మనల్ని బాగు చేయడానికి చేస్తాడనేది పిల్లలు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం వరకు మనం భరిస్తున్నారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా తండ్రితో రండి, తండ్రి అయితే కొడుకుతో రండి. తండ్రి కొడుకులు కంపల్సరీగా చూడాలి. ఆబ్వియస్లీ తండ్రి కొడుకులు చూస్తున్నారండి, పక్కన లేడీస్ కూడా వస్తారు కదా, చూడండి, వాళ్ళు కూడా చూడండి, అందరూ చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఐ కెన్ గ్యారంటీ యూ విల్ బి ఎమోషనల్ ఫర్ షూర్. ఓకే. ఓకే. మీరా గారు మీ మాటలు. అదే ఎమోషనల్, అది కూడా ఎమోషన్స్ తో పాటు యూ విల్ నాట్ గెట్ బోర్డ్. ఆ ఫన్ తోటి ఎమోషన్ వరకు వస్తారు. సో ఇట్స్ లైక్ ఎ జర్నీ. ఆ సినిమా స్టార్టింగ్ ఏ టాపిక్ మీద ఉంటుంది, ఎండ్ ఎక్కడ ఉంటుంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్ దాట్. సో చాలా కొత్త పాయింట్, కానీ ఇట్స్ వెరీ రిలేటబుల్ టు ప్రతి సన్, ఫాదర్, మదర్, డాటర్స్, గర్ల్స్ కి కూడా చాలా కనెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ సన్ ఆఫ్ ఇన్ థియేటర్స్. ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. బట్ సైజ్ ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్ అంత తక్కువ. ఎందుకంటే బలగము, సత్యం సుందరం అట్లాంటి ఒక లో బడ్జెట్ మూవీ. బట్ అవర్ మోటివ్ ఈస్ టు టెల్ ద స్టోరీ. ఓకే. సో టీజర్ చూసాం, చాలా నచ్చింది మాకు. సో కొంచెం అంటే క్యూరియస్గా ఉంది, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. మీరు రిలీజ్ డేట్ అనేది మాకు ఇంకా రివీల్ చేయలేదు. అప్రాక్సిమేట్గా ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి అండి, ఈ మంతే. ఓకే. అందుకే స్టార్ట్ చేసాము ప్రమోషన్స్. ఇదే ఫస్ట్ డే. ఓకే. సో మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చెయ్యాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటి హీరోయిన్స్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి ఇంకొంతమందిని తీసుకురండి. సో అలాగే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కాంచనా 4 అండ్ ఆల్ ది బెస్ట్.
ఇట్లాంటి సినిమాలు ఇంకా చెయ్యాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Thank you. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదన్నమాట సన్ ఆఫ్ మూవీ టీమ్ తో చిట్ చాట్. ఇంకో మూవీ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.